నేను అందరికీ చెప్పాను కదా ఉపమన్యుని కథ. ఇది పార్ట్ 2. అందరూ జాగ్రత్తగా వినండి. ఉపమన్యు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళమ్మ, ఏంటి నాయన ఏడుస్తూ అన్నాం. అప్పుడు నాకు పాలు కావాలి అంటే నా దగ్గర లేవు అన్నాడు. డబ్బులు లేవు అన్నాడు అమ్మ. అప్పుడు నాకు నాన్న లేడా అని ఏడుస్తూ అడిగాడు. అప్పుడు అమ్మేమో, అందరికీ తండ్రిరా, నీకెందుకు లేడురా, వెళ్ళి తపస్సు చెయ్యి అని చెప్తాడు. అప్పుడు ఉపమన్యు వెళ్తున్నప్పుడు ఆడెళ్ళి తపస్సు చేసినప్పుడు అందరికీ ప్రత్యక్షమై ఎవరికి ప్రత్యక్షం అవ్వని దేవుడు కనిపించాడు. అప్పుడు తను అసలు ఎవరు మీరు అని కన్ఫ్యూజ్ అయ్యాడు. అప్పుడు ఉపమన్యు భయపడ్డాడు.